రకరకాలుగా పేర్లు పెడతాడు, రకరకాలుగా దాని చుట్టూ డ్రామాలు అల్లుతాడు, విజన్ అంటాడు, సంపద సృష్టి అంటాడు, ఇలా రకరకాలుగా కొత్త కొత్త పేర్లు పెడతాడు. పేర్లు పెట్టి టాపిక్ డైవర్ట్ చేస్తూ స్కాములు చేస్తూ దోచేసే ప్రయత్నాలు చేస్తా ఉంటాడు. స్కాముల గురించి మనం మాట్లాడకూడదు జగన్ అన్న, ఎందుకంటే మనం ఏ విధమైనటువంటి స్కాములు చేసినాం, ఏ విధమైనటువంటి దొంగ షెల్ కంపెనీలు పెట్టి 16 నెలల పాటు మనం అక్కడ స్థలంలో ఉన్నామనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ తెలుసు. మనమే కొత్తగా ఏమీ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఏమీ లేదు. అందులో భాగంగా నువ్వు ఇంకొక మాట మాట్లాడినావు. ఇంకొక మాట ఏం మాట్లాడినాడంటే, ప్రజలారా, అమరావతి గురించి అన్నగారు మాట్లాడినారు. ఖచ్చితంగా మనం దాన్ని ఒకసారి విందాం. చెప్పున్నా. ఇప్పుడు 2 సంవత్సరాలు, మరి 7 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రిగా ఉండి 1,00,000 ఎకరాల అమరావతిలో ఇంతవరకు కట్టింది ఎంత? అమరావతి అనే తన పెట్ ప్రాజెక్ట్ అంటూ తాను నినాదం ఇస్తూ తాను ఇంతవరకు కట్టింది ఎంత? నువ్వు ఉన్నవాడా కట్టింది ఎంత అంటున్నావు కదా. నీ ఇంటికా నుంచి అమరావతికి ఎంత దూరము? ఒక మాజీ ముఖ్యమంత్రిగా రాజధాని పనులు ఏ విధంగా జరుగుతున్నాయని రాష్ట్ర ప్రజానికానికి కాదు, యావత్ దేశానికే చూపించేటువంటి దమ్ము లేదా నీ దగ్గర? ఏమి మన సాక్షి ఉన్నది కదా, మన టీవీ ఉన్నది, మన ఛానళ్ళు ఉన్నాయి, మనం కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు, నెలవారీ జీతగాళ్ళు, రోజువారీ కూలీలు మన దగ్గర ఉన్నారు కదా, యూట్యూబ్ ఛానల్లో అందరూ కూడా పోయి చూపిండ్రా ఏమి జరుగుతుంది అమరావతిలో అని చెప్పు. నువ్వంటే పావులేబ్బా, నీకు ఇబ్బంది లేదు, నువ్వు పావు. మనం పోయి గ్రౌండ్ రిపోర్ట్ తీయమను. రాజధానిలో ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, వీళ్ళు వచ్చినటువంటి 2 సంవత్సరాల కాలంలో ఏ విధంగా పనులు చేసినారు, ఎంతవరకు భవనాలు పూర్తి చేయగలిగినారు, వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడు 70-80% పూర్తి చేసినటువంటి బిల్డింగ్లు కూడా మనం అధికారంలోకి వచ్చి ఆపిన బిల్డింగ్లు ఏ విధంగా కట్టినారు, వాటిని ఏ విధంగా మరమ్మతులు చేసినారు, వాటిని ఏ విధంగా రెడీ చేసినారు అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి చూపి, మేము 5 సంవత్సరాల పాటు వాటిని గాలికి వదిలేసినాం, వాటిలో పిచ్చి మొక్కలు మొలిచినాయి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక మళ్ళా చేస్తున్నాడు అని చెప్పు. 5 సంవత్సరాల పాటు నువ్వు పెరికట్లు కట్టింది ఏందో చెప్పు, వింటారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం. అన్నా మనం ఎందుకు ఇవన్నీ? ఒకసారి ఏమో రాజధాని అనేది ఇంకా చెప్పు, ఉన్నది ఉండు ప్రజలారా, మీరు వినండి, చెప్పుగా. నినాదం ఇస్తూ తాను ఇంతవరకు కట్టింది ఎంత? నిజంగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయ్యిందా ఇది? నిజంగా అమరావతి అని సెల్ఫ్ ఫైనాన్స్ పుట్టినట్టుగా ఏ దేశం పోతే ఆ దేశం బొమ్మలు చూపిస్తాడు, ఏ దేశం మీద పోయినా ఆ దేశం బొమ్మలు చూపిస్తాడు, చూపించి అదిగో ఇదే అమరావతి అని అంటాడు. మరి ఎంతవరకు వచ్చిందని అడుగుతా ఉన్నా. ఆ దేశాలు ఇక్కడ ఏమైనా కనపడుతున్నాయా? కనీసం భూములు ఇచ్చిన రైతులకు చెప్పిన హామీలైనా నెరవేర్చాడా ఈ పెద్ద మనిషి? మరి నువ్వు 5 సంవత్సరాలు ఎక్కడ పొగేస్తా ఉన్నావు? 5 సంవత్సరాల పాటు అమరావతి రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతుల్ని ఏ విధంగా ఏడిపించినావు? ఆ రోజు ఎందుకు చేయలేకపోయినావు? నువ్వు రైతుల పట్ల నువ్వెందుకు పగబెట్టావు?